సో దాని తర్వాత ఇంకా మళ్ళీ డి ఛాంపియన్స్ స్టార్ట్ చేశాను. అబీన్ కొరియోగ్రాఫర్ చేశాను, డి ఛాంపియన్స్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఏంది రాజు పడిపోతున్నాడు, రాజు అయిపోతుందని మళ్ళీ అన్నారు. అరే ఏంట్రా బాబు ఎంత చేసినా కానీ ఇంకో పడిపోతున్నారు అనగానే మళ్ళీ డాన్స్ ఐకాన్ ఓంకార్ డాన్స్ ఐకాన్ చేశాను. డి ఛాంపియన్స్లో యాక్చువల్లీ ఫైనల్ దాకా వెళ్ళి లెగ్ నరం తెగిపోతే ఆగిపోయా ఫైనల్స్ అప్పుడు. సో అరే ఓడిపోయాడు రా అని చెప్పేసి అన్నారు. ఓడిపోవటం కాదు ఆగిపోయారని కొంతమంది అన్నారు. లేదా అయిపోయింది రాజు సీను ఇంక కాళ్ళు అయిపోయింది అని చాలా మంది నెగిటివ్గా పాస్ చేశారు, పాజిటివ్ కూడా పాస్ చేశారు. సో మనకి ఆగదు కదా ఎవరైనా మనల్ని అంటే తక్కువలేము. ఇక దాని తర్వాత వెంటనే ఓంకార్ షో వచ్చింది, డాన్స్ ఐకాన్ విన్ అయ్యాను, కొరియోగ్రాఫర్గా విన్ అయ్యాను. అన్ని సక్సెస్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో గట్టి సపోర్ట్ లేదు, ఎట్టి వెళ్ళాలి అప్రోచ్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కానీ వెనక్కి ఒక స్టెప్ పడుతూనే ఉన్నా. ఓకే, ఇప్పుడు డాన్స్ ఐకాన్ విన్నర్ అవునా, ఓంకార్ గారిని అడగాల్సింది ఏదన్నా. యాక్చువల్లీ డాన్స్ ఐకాన్ ప్రాసెస్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎవరెవరు వచ్చారు, అల్లు అరవింద్ గారు, ఇంకా పెద్ద పెద్ద ప్రెసిడెంట్ మైత్రిమూవీ ప్రొడక్షన్స్ అన్ని చాలా మంది 6 ప్రొడ్యూసర్లు వచ్చారు. వాళ్ళే చీఫ్ గెస్ట్లు అక్కడ. ఓకే, వాళ్ళ ముందే నేను టైటిల్ కొట్టిన. 6 ప్రొడ్యూసర్లు మనకి సపోర్ట్ చేసి రాజుకి సాంగ్ ఇస్తా అన్నారు. అల్లు అరవింద్ గారే అన్నారు అక్కడ. ఓకే, మళ్ళీ మైత్రిమూవీ ప్రొడక్షన్ చైర్మన్ గారు కూడా అన్నారు. కానీ కార్డు లేదు. ఓకే, కార్డు లేకుండా నేను వాళ్ళ దగ్గర పోయి ఏం అడగలేను. ఆ డాన్స్ ఐకాన్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే గెలుస్తారో కొరియోగ్రాఫర్గా ఒక పెద్ద మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పేసి ఓంకార్ గారు మాట ఇచ్చారు. ఓకే,